Dear friends, welcome to Telugu Computer World. Python Advanced Tutorials in Telugu series లో ఇప్పుడు మనం ట్యుటోరియల్ 10 లో ఉన్నాం. సో ఇది కింటర్ ట్యుటోరియల్ సిరీస్. మీరు ప్రీవియస్ ట్యుటోరియల్స్ మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకోసం లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది అడ్వాన్స్డ్ లెవెల్ ట్యుటోరియల్. మీకు ఆల్రెడీ పైథాన్ వచ్చి ఉంటేనే యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు పైథాన్ రానట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేసి పైథాన్ నేర్చుకున్న తర్వాత ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ట్యుటోరియల్లో నేను మీకు ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ టాపిక్ గురించి నేర్పించబోతున్నాను. దట్ ఈస్ మెసేజ్ బాక్సెస్. సో ఫ్రెండ్స్, మెసేజ్ బాక్స్ అనేది చాలా చిన్న విషయమే, కానీ మెసేజ్ బాక్స్ లేనటువంటి సాఫ్ట్వేరే ఉండదు. 99% సాఫ్ట్వేర్స్లో మనకు మెసేజ్ బాక్స్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తాం. ఓకే, అయితే మనం జనరలీ యూజ్ చేసేటువంటి మెసేజ్ బాక్సెస్లో 6 టైప్స్ ఉంటవి. అవి ఏంటి, ఎలా పనిచేస్తవి అనే విషయాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ట్యుటోరియల్ 10 అనేటువంటి ఫోల్డర్లో ఉన్నాను నేను. ఇక్కడ ఒక ఐకాన్ ఫైల్ తప్పించి ఏమీ లేదు. సో ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ యాజ్ పైథాన్ కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్ అని నేను క్లిక్ చేశాను. ఓకే, సో ఇక్కడ నేను ఫోల్డర్ పైన రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ పైథాన్ ఫైల్ అనేటువంటిది తీసుకుంటున్నాను. సో ఇది జస్ట్ మెసేజ్ అని తీసుకున్నాను అంతే, మెసేజ్.py, దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం కింటర్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. సో రెగ్యులర్గా ఏ విధంగా చేస్తామో అదే విధంగా. ఓకే, అంతేకాకుండా దీంట్లో కింటర్లో నుంచి మరొక విషయాన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుందాం, మెసేజ్ బాక్స్. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ విండోని క్రియేట్ చేసుకుంటాం ఫస్ట్ కదా, main_window. ఓకే, సో ఇదంతా మనకు తెలుసు ఆల్రెడీ. సో దీనికి టైటిల్ ఇస్తున్నాను. ఓకే, టైటిల్ వచ్చేసి మెసేజ్ బాక్సెస్ అనుకోండి. సో ఆ తర్వాత నేను దీనికి ఐకాన్ అనేది ఇస్తున్నాను, మెయిన్ విండో డాట్ ఐకాన్ బిట్ మ్యాప్ అనేటువంటి తీసుకుంటాను. సో మన ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటున్నాను, చూడండి, icon.ico. ఓకే, సో ఆ తర్వాత నేను దీనికి మెయిన్ లూప్ని యాడ్ చేస్తాను. ఇదంతా మనకు తెలుసున్నదే. రన్ చేస్తున్నాను, చూడండి, ఈ విధంగా ఐకాన్తో సహా మనకు రావడం జరిగింది. అయితే దీనికి సైజ్ మాత్రం నేను ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే అది ప్రాక్టీస్గా ఉంటుందని మీకు దీంట్లో కూడా చూపిస్తున్నాను. మెయిన్ విండో డాట్ జియోమెట్రీ. ఓకే, సో దీంట్లో స్ట్రింగ్ రూపంలో మనం సైజ్ అనేది తీసుకుంటాం. లైక్ ఇప్పుడు నేను 400/250 అని తీసుకోవాలనుకుంటున్నాను. సో అప్పుడు నా విండో ఈ విధంగా కనిపిస్తుంది, దట్స్ ఇట్. ఓకే, లేదంటే నేను 300 కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా కనిపిస్తుంది, రైట్. సో పర్ఫెక్ట్. ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక బటన్ అనేది తీసుకుంటాను ఈ యొక్క మెసేజ్ బాక్స్ని కాల్ చేయడం కోసం. అంటే మెసేజ్ బాక్స్ లైక్ ఇప్పుడు పాపప్ లాగా వస్తుందన్నమాట. సో అది సందర్భాన్ని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది, కానీ ఇక్కడ మనం కాల్ చేయడానికి మాత్రం ఒక బటన్ అనేది తీసుకుంటున్నాను. బటన్ అనేటువంటి ఈ యొక్క మెథడ్ తీసుకొని దీని లోపల మనం ఏం చేస్తాం, దీన్ని మెయిన్ విండోలో యాడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈ విధంగా తీసుకుంటాం. బటన్ పైన టెక్స్ట్ నాకు షో మెసేజ్ అని తీసుకుంటున్నాను, లేదా మెసేజ్ బాక్స్ అని కూడా మీరు తీసుకోవచ్చు. నేనైతే షో మెసేజ్ అని తీసుకుంటున్నాను, జస్ట్ అంతే. ఓకే, ఆ తర్వాత దీనికి ఫాంట్ అనేది తీసుకుంటున్నాను. ఫాంట్ ఒక ట్యూపుల్ ఉంటుంది ఇది. సో ఫాంట్ నేమ్ చేంజ్ చేయను, జస్ట్ సైజ్ మాత్రమే చేంజ్ చేస్తాను కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాను. లెట్స్ టేక్ 16 సరిపోతుంది. ఓకే, 160 కాదు, 16, దట్స్ ఇట్. అండ్ ఆ తర్వాత నాకు ఇది ఒక ఫంక్షన్ని కాల్ చేయాలి. సో కమాండ్ అనేటువంటిది తీసుకుంటున్నాను. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి నాకు show_msg అంతే. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాను, దీన్ని ప్యాక్ చేసేస్తున్నాను. ఓకే, సో ప్యాక్ చేస్తున్నాను. నాకు ప్యాక్ అయిన తర్వాత మనం చూద్దాం అది ఏ విధంగా ఉందో. సో ఇది ఎర్రర్ లాగా చూపిస్తుంది, ఎందుకంటే ఇది మనం ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి. ఏంటి ఫంక్షన్, రైట్, డెఫ్ ఈ ఫంక్షన్ని మనం క్రియేట్ చేద్దాం. జస్ట్ వెయిట్, పాస్, రైట్. రన్ చేస్తున్నాను, చూడండి. సో నాకు ఈ విధంగా బటన్ వచ్చింది. నేను కాస్త కిందకి తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ప్యాక్ లోపల నేను ప్యాడ్ వై అనేటువంటిది తీసుకుంటాను. ప్యాడ్ వై ఈజ్ ఈక్వల్ టు ట్యూపుల్లో తీసుకుంటున్నాను. ఓన్లీ టాప్కి మాత్రమే నాకు ప్యాడింగ్ అనేది అవసరం, కింద ఆల్రెడీ స్పేస్ ఉంది కదా. సో లైక్ ఇప్పుడు నేను 50 అనేది తీసుకుంటున్నాను. లెట్స్ సీ. సో డౌన్లో 0 అనమాట. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తున్నాను, చూడండి. సో ఈ విధంగా వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం, సరిపోతుంది, రైట్. సో పర్ఫెక్ట్. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తే ఏమీ జరగట్లేదు. ఇప్పుడు
జరిగేలా చేద్దాం మనం, రైట్? సో ఇప్పుడు నేను ఒక మెసేజ్ బాక్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, మెసేజ్ బాక్స్ డాట్ ఫస్ట్ మనం చూడాల్సింది షో ఇన్ఫో అనేటువంటిది. ఓకే, సో దీంట్లో 6 టైప్స్ ఉంటవి. 3 టైప్స్ మెసేజెస్, అంటే ఒకటి ఇన్ఫో ఇస్తుంది, ఒకటి వార్నింగ్ ఇస్తుంది, ఒకటి ఎర్రర్ని ఇస్తుంది. అవి 3 ఫస్ట్ చూసుకుందాం మనం. షో ఇన్ఫో అంటే మనకు ఈ విధంగా వచ్చింది. సో దీంట్లో 2 ఆర్గ్యుమెంట్స్ మనం మెయిన్గా పాస్ చేయాలి. ఒకటి ఆ విండోకి నేమ్, ఓకే, విండోకి టైటిల్, అది ఎక్కడ వస్తుందో నేను చూపిస్తాను. ఆ తర్వాత మనం రాయాల్సినటువంటి మెసేజ్, ఓకే, తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని తీసుకున్నాను, రైట్? ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, చూడండి మీరు. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసినప్పుడు నాకు సౌండ్తో సహా వస్తుంది చూడండి. అండ్ సో ఇప్పుడు షో మెసేజ్ పైన క్లిక్ చేస్తున్నాను, చూసారా? సో ఇక్కడ మన ఐకాన్ మనం ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ కూడా వస్తుంది. అందుకోసమే నేను దీంట్లో ఐకాన్ వాడాను, అంతే తప్పించి దీనికి రిక్వైర్మెంట్ ఏమీ లేదు, రైట్? అండ్ నెక్స్ట్ మనం ఇచ్చినటువంటి టైటిల్ దిస్ ఈజ్ ఎ మెసేజ్ బాక్స్, రైట్? సో ఆ తర్వాత తెలుగు కంప్యూటర్ వరల్డ్, ఓకే. సో ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇందులో ఐకాన్ అనేది ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటిది వచ్చింది. సో ఐ అని ఉంది చూడండి, దిస్ ఈజ్ ఇన్ఫో మెసేజ్ అనమాట, ఓకే. సో షో ఇన్ఫో అనేటువంటిది ఈ విధంగా పనిచేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ నేను మరొకటి తీసుకోవాలనుకుంటున్నాను. సో దీన్ని ఈ విధంగా కమెంట్ అవుట్ చేశాను. సో ఆ తర్వాత నాకు మరొక విషయం ఏంటంటే, సో షో ఇన్ఫో కదా, సో ఈసారి నేను షో వార్నింగ్ అనేటువంటిది తీసుకుంటున్నాను, ఓకే. సో దీంట్లో కూడా 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటవి, సేమ్ అనమాట, ఓకే. కాకపోతే ఇది డిఫరెంట్గా కనిపిస్తుంది మనకి, ఓకే. ఓకే, ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. షో మెసేజ్ దీనిపైన క్లిక్ చేస్తే తెలుగు కంప్యూటర్ వరల్డ్, చూడండి ఈసారి వార్నింగ్ సైన్ అనేది వచ్చింది ఇక్కడ, చూసారా? సో ఈ విధంగా ఉంటుంది, రైట్? సో ఆ తర్వాత దీన్ని కమెంట్ అవుట్ చేస్తున్నాను. ఆ తర్వాత మరొకటి తీసుకుంటాను, ఓకే. సో షో వార్నింగ్ అయిపోయింది, షో ఇన్ఫో అయిపోయింది, షో వార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు షో ఎర్రర్, ఓకే. సో సేమ్ టైటిల్, సేమ్ మెసేజ్, ఓకే. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. చూడండి ఎర్రర్ సైన్తో సహా మనకు ఈ యొక్క ఎర్రర్ అనేది వచ్చింది, ఓకే. సో ఓకే పైన క్లిక్ చేశాను. ఈ మూడింటికి ఏమవుతుందంటే ఒక వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో అది లైక్ ఇప్పుడు రిజల్ట్ అనుకోండి, RES అనుకోండి, అంతే, ఓకే. సో దీని నుంచి మనకు ఒక వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. అది ఏంటో ఇప్పుడు చూడడానికి నేను ఏం చేస్తున్నానంటే ఒక లేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో లేబుల్, సో ఏంటంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మెయిన్ విండో, సెకండ్ ఆర్గ్యుమెంట్ నాకు టెక్స్ట్ ఉంటుంది, నేను టెక్స్ట్ ఇస్తాను. సెకండే రావాలని ఏం లేదు, కానీ టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను. సో దీని లోపల RES అంటే దీని నుంచి మనకు వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో ఫాంట్ సైజ్ నాకు ఇది సేమ్ ఉండాలి, ఓకే. సో తర్వాత నేను ఈ విధంగా ఈ ప్యాక్ని కూడా తీసుకుంటున్నాను, ఓకే. సో ప్యాడింగ్ అనేది ఇచ్చాను, ఇంత అక్కర్లేదు, నేను జస్ట్ ఒక 20 ఇస్తే సరిపోతుంది, రైట్? చూద్దాం, కాస్త ఉంటే సరిపోతుంది. సో ఇది బటన్ కింద వస్తుంది అనమాట నాకు దీని నుంచి వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో. సో రన్ చేస్తున్నాను చూడండి, షో మెసేజ్ అని వచ్చింది. సో దీనిపైన క్లిక్ చేశాను, ఈ యొక్క ఎర్రర్ వచ్చింది. ఓకే పైన క్లిక్ చేస్తే నాకు ఓకే అని వచ్చింది, రైట్? సో అంతేకాకుండా ఇప్పుడు నేను మరోసారి రన్ చేస్తున్నాను చూడండి. ఈసారి నేను ఇక్కడ క్లిక్ చేయకుండా ఇక్కడే క్లిక్ చేస్తున్నాను, డైరెక్ట్గా క్లోజ్ చేస్తున్నాను. అప్పుడు కూడా నాకు ఓకే అనేటువంటిది రిటర్న్ అవుతుంది, ఓకే. సో ఈ మూడింటికి కూడా మీరు దాన్ని క్లోజ్ చేసినా ఓకే పైన క్లిక్ చేసినా కూడా మీకు రిజల్ట్ అనేది ఓకే అని మాత్రమే వస్తుంది, ఓకే. సో రైట్, దీన్ని కామెంట్ అవుట్ చేసేసాను, ఓకే. సో ఇప్పుడు నేను నెక్స్ట్ మరొకటి ఉంటుంది కదా, సో దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తాను. నెక్స్ట్ 3 ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటున్నాను. సో వాటి యొక్క రెస్పాన్స్ని కూడా నేను తీసుకుంటున్నాను ఇక్కడ. సో షో ఎర్రర్కి బదులు మనం ఆస్క్తో స్టార్ట్ అవుతాయి అనమాట. ఆస్క్ ఎస్ నో, ఓకే. సో ఆస్క్ ఎస్ నో అనేటువంటిది తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఏ మెసేజ్ బాక్స్, సేమ్ మెసేజ్ నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే క్వశ్చన్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు, ఓకే. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. షో మెసేజ్ బాక్స్ అంటే నాకు దీనికి సౌండ్ ఉండదు అనమాట, ఓకే. మనకు విండోస్లో దీనికి సౌండ్ ఉండదు. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ సైన్ అనేది వచ్చింది, ఓకే. సో ఎస్ ఆర్ నో, రైట్? ఇప్పుడు నేను ఎస్ ప్రెస్ చేస్తున్నాను, 1 రిటర్న్ చేసింది, ఓకే. షో మెసేజ్ నో ప్రెస్ చేస్తున్నాను, 0 రిటర్న్ చేసింది, ఓకే.
సో ఈ విధంగా ఈ యొక్క ఆస్క్ ఎస్ నో అనేటువంటిది పనిచేస్తుంది. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ మరొక టైప్ని తీసుకుంటున్నాను. సో అది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఆస్క్, ఓకే, ఆస్క్ ఎస్ నో అయిపోయింది. ఆస్క్ క్వశ్చన్. ఓకే, ఆస్క్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ టైప్లో ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూపిస్తాను. జస్ట్ షో మెసేజ్. చూడండి, సేమ్ వచ్చింది ఇంతకు ముందు లాగానే. సో ఎస్ పైన క్లిక్ చేస్తే నాకు ఎస్ వచ్చింది, నో పైన క్లిక్ చేస్తే నో వచ్చింది. చూసారా? అయితే ఆస్క్ ఎస్ నో అనేటువంటిది మనకు 1 అంటే పాజిటివ్ రిజల్ట్, నో అంటే 0 అనేది రిటర్న్ చేస్తుంది. అండ్ ఆస్క్ క్వశ్చన్ అనేటువంటిది ఎస్ క్లిక్ చేస్తే ఎస్ రిటర్న్ చేస్తుంది, నో క్లిక్ చేస్తే నో రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నేను ఫైనల్గా మనం యూజ్ చేసేటువంటిది తీసుకుంటున్నాను. సో దీన్ని కామెంట్ అవుట్ చేసేస్తాను. సో ఆ తర్వాత మనకి ఈ యొక్క ఆస్క్ క్వశ్చన్ వచ్చేసింది, ఎస్ నో వచ్చేసింది. ఇప్పుడు ఆస్క్ క్యాన్సిల్ అనేటువంటిది వస్తుంది. ఓకే, ఇది ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో చూపించి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఓకే, షో మెసేజ్ పైన క్లిక్ చేస్తాను. చూడండి, సేమ్ వచ్చింది, కాకపోతే ఈసారి ఓకే క్యాన్సిల్ అనేది వచ్చింది. ఆస్క్ ఓకే క్యాన్సిల్ ఇది. సో ఓకే క్యాన్సిల్ అనేది వచ్చింది. సో నేను ఓకే క్లిక్ చేస్తే 1 వచ్చింది అండ్ క్యాన్సిల్ క్లిక్ చేస్తే 0 వచ్చింది. దట్స్ ఇట్. ఓకే, సో వీటిని యూజ్ చేసుకొని మనం మన ప్రోగ్రామ్ అనేది రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తాం, ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం కూడా నేను ఈ యొక్క కామెంట్ అవుట్ చేయడం జరిగింది. నేను ఈ టైప్ని తీసుకుంటున్నాను ఫస్ట్. ఓకే, ఓన్లీ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు మొత్తంగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు మెసేజ్ బాక్స్ డాట్ ఆస్క్ క్వశ్చన్ అనేటువంటిది తీసుకున్నాను నేను. క్వశ్చన్ అనేటువంటిది మనకు ఏం రిటర్న్ చేస్తుంది, ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. నేను ఎస్ పైన క్లిక్ చేస్తే ఎస్ అనేటువంటిది రిటర్న్ చేస్తుంది, నో పైన క్లిక్ చేస్తే నో రిటర్న్ చేస్తుంది. దట్స్ ఇట్ కదా. సో ఇప్పుడు క్వశ్చన్ అనేది నేను తీసుకున్నాను. ఏంటి క్వశ్చన్ అడగాలి మనకి అంటే, ఇక్కడ చూడండి, మనం ఇది చాలాసార్లు చూస్తుంటాం కదా. డూ యూ వాంట్ టు సేవ్ దిస్ ఫైల్ అనేటువంటి క్వశ్చన్ అడగాలి. ఓకే, సో ఈ యొక్క క్వశ్చన్ అడిగినప్పుడు మనకు రెస్పాన్స్ని బట్టి ఈ లేబుల్ అనేటువంటిది అటాచ్ చేద్దాం మనం. సో నేనేం చేస్తున్నానంటే, జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఇఫ్ ఆర్ఈఎస్ ఈక్వల్ ఏంటండి ఎస్ అయితే కనుక అప్పుడు మనకు ఏం జరగాలంటే ఈ యొక్క లేబుల్ అనేటువంటిది అటాచ్ అవ్వాలి. అయితే టెక్స్ట్ ఏం రావాలి అని అంటే, ఇక్కడ చూడండి అని రావాలి. ఓకే, సో ఈ విధంగా రావాలి. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు షో మెసేజ్. ఓకే, డూ యూ వాంట్ టు సేవ్ దిస్ ఫైల్ అని అడుగుతుంది. ఓకే, మీరు ఈ ఫైల్ని సేవ్ చేయాలనుకుంటున్నారా? ఎస్ అంటే ఎస్, ఫైల్ హ్యాస్ బీన్ సేవ్డ్ అని వచ్చింది. అంటే రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో మనం క్లోజ్ చేసినప్పుడు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. అంటే ఫైల్ని సేవ్ చేయకుండా క్లోజ్ చేసే టైంలో ఏమవుతుంది, ఈ ఫైల్ని సేవ్ చేయాలని ఆ యొక్క మెసేజ్ అనేటువంటిది, మెసేజ్ బాక్స్ అనేది అపియర్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అంటే, దీనికి ఎల్స్ స్టేట్మెంట్ రాసుకోవాలనుకుంటున్నాను. సో ఏంటి అంటే, ఇక్కడ చూడండి, నాకు వేరొక మెసేజ్ బాక్స్ అనేది అపియర్ అవ్వాలి. ఏమని? వార్నింగ్ రావాలి ఈసారి. ఓకే, వార్నింగ్ వచ్చినా సరే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అంతే. ఇంకా దాంట్లో నెక్స్ట్ ఆప్షన్స్ ఏమీ ఇవ్వట్లేదు నేను. ఏమని అంటే, యువర్ ఫైల్ ఈజ్ ట్రాష్డ్, అంతే, సింపుల్గా రాస్తున్నాను నేను. ఓకే, రైట్, దట్స్ ఇట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, షో మెసేజ్ పైన క్లిక్ చేశాను. ఎస్ అంటే నాకు ఫైల్ హ్యాస్ బీన్ సేవ్డ్ అని వచ్చింది. ఒకవేళ నో క్లిక్ చేస్తే మరొక వార్నింగ్ మెసేజ్ బాక్స్ అనేటువంటిది అపియర్ అవుతుంది. చూడండి, దిస్ ఇస్ ఎ మెసేజ్ బాక్స్, యువర్ ఫైల్ ఈజ్ ట్రాష్డ్, దట్స్ ఇట్. ఓకే, సో ఈ విధంగా మనం రకరకాలుగా మెసేజ్ బాక్సెస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మెసేజ్ బాక్స్ అనేటువంటి ట్యూటోరియల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ చూపించబోయేటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాటిలలో మనం వీటిని తప్పకుండా యూజ్ చేస్తాం. సో అక్కడ మీకు అర్థం కాకుండా ఉండొద్దు అని నేను ఇక్కడ సపరేట్గా దీనికి ఒక ట్యూటోరియల్ అనేది చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.